నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద ప్రధానంగా ఈ మధ్యకాలంలో ఒక రెండు విషయాలకు సంబంధించి అయితే అభియోగాలు వ్యక్తమవుతున్నాయి. కేసుల వరకు కూడా వెళ్ళడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది ఇందులో ఒకటి అధికార దుర్వినియోగంగా ఆయన వ్యవహరించి ఆయన సినిమాకి టికెట్స్ రేట్లు పెంచుకున్నారనేది ఒకటి. 30,000 మంది అమ్మాయిలు మిస్ అవ్వడానికి కారణం వాలంటీర్ వ్యవస్థే అని ఆయన ఎలక్షన్ ముందు మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించి ఓవరాల్గా ఇందులో జరగబోయే అంశం ఏంటి, అసలు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చిందనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. ఆవిడతో చర్చిద్దాం. అమ్మ నమస్తే అమ్మా. సో ఈ రెండు విషయాలకు సంబంధించి ప్రధానంగా ఆయన ఫెడరల్ కాంగ్రెస్ ఆయన కంప్లైంట్ అయితే రేస్ చేశారు. సో మీ అభిప్రాయం ఏంటి? అసలు ఇక్కడ టికెట్ రేట్లు పెంచటము అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేశారు అనే దానికంటే కూడా పోయినసారి గవర్నమెంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి తగ్గించడం, ఒకసారి పెంచడం, ఒకసారి తగ్గించడం, ఒకసారి పెంచడం చేశారు. మరి ఇప్పుడు ఈ పెంచింది తప్పు అయితే కనుక అప్పుడు ఆయన చేసింది కూడా తప్పే అవుతుంది. అందుకోసం టికెట్ రేట్లు ఇలా పెంచటము అనేది ఈయన ఒక్కడి విషయంలోనే జరగలేదు. ఈయన డిప్యూటీ సీఎం కాబట్టే జరగలేదు. కాబట్టి టికెట్ రేట్ల విషయంలో నేను అడ్డదిడ్డంగా మాట్లాడదలుచుకోలే. అసలు ఆ పెంచే విధానమే తప్పు. అసలు ఎవరు మొదలెట్టారో తెలియదు, కానీ ఎవరు చేసినా అసలు ఆ మొదలెట్టిన వాళ్ళ దగ్గర నుంచి మొదలెట్టి ఆ విధానాన్ని ఆపేయాల్సిన అవసరం ఉంది. మనం అంటూ మాట్లాడాలి అంటే కనుక ఏ సినిమా నుంచి మొదలైంది, ఏ ప్రభుత్వంలో మొదలైంది అనేది మనం చూసుకుని ఎందుకు మొదలెట్టారు అనేది అక్కడి నుంచి కరెక్షన్ చేసుకుంటూ రావాల్సిన అవసరం ఉంది. ఇక నుంచైనా సరే మొదటి వారంలోనే కలెక్షన్స్ మొత్తం పిండేసుకోవాలి, విపరీతమైన స్క్రీన్లు ఇచ్చేసుకోవాలి అనే ఒక కొత్త రకం దందా మొదలెట్టారు ఒక 4-5 ఏళ్ళ నుంచి. అంతకుముందు ఇంత లేదు. థియేటర్లు చేతిలో గుప్పిట్లో పెట్టుకొని ఆ నలుగురు అనేవాళ్ళు 4-5 ఏళ్ళు కాదులేండి, ఇంకా అంతకు ముందు నుంచి కూడా. ఏ రోజైతే ఈ సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద అనేవాడు లేకుండా అయిపోయాడు, దాసరి గారు లాంటి వాళ్ళు, దాసనారాయణరావు గారు లాంటి వాళ్ళు లేకుండా అయిపోయారు. ఆ తర్వాత ఎవ్వరికి వాళ్ళే విచ్చల విడిగా మేము లీడర్లమి అనుకుంటూ తెలుగు ఇండస్ట్రీని తలా ఒక మూల పట్టుకొని లాగారు. రామానాయుడు ఫ్యామిలీ ఒక సంస్థానం, అన్నపూర్ణ బ్యానర్ ఒక సంస్థానం. ఈ 4 సంస్థానాలు కలిసి వీళ్ళు ఇష్టారాజ్యంగా థియేటర్లు పెట్టేసేసుకుని, పైగా వీళ్ళకి ఇంకొక డిస్ట్రిబ్యూషన్ ఆయన సునీల్ నారంగ్ అని ఒక ఆయన ఉంటారు, ఏషియన్ ఆయన అనుకుంటా. వీళ్ళందరూ కలిసి వీళ్ళు ఒక గుత్తాధిపత్యం కిందకి తెచ్చేసుకున్నారు సినిమా ఫీల్డ్ మొత్తానికి. ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అంటే కనుక ఇంకా పట్టపగ్గాలు ఉండవు వీళ్ళకి. థియేటర్లు బకాసురులు మాదిరి ఎన్ని థియేటర్లు మాయి అని చెప్పి థియేటర్లు తీసేసుకోవటం. వారం రోజులు 10 రోజులే సినిమా. ఈ వారం రోజుల్లో 10 రోజుల్లో వచ్చేసేయాలి డబ్బులన్నీ. వచ్చేయాలంటే ఎట్లా వస్తాయి? టికెట్ రేట్ పెంచాలి. ఇప్పుడు వారం రోజుల్లో వచ్చే డబ్బులు 2 వారాల్లో వస్తాయి. మీకు ఏమన్నా ఇబ్బందా? మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఏమన్నా మిమ్మల్ని పట్టుకుని తిడుతుందా? ఎందుకు మీకు ఇంత ఆపదేనికి? ఇది దొంగ చేలో పడ్డ గొడ్డులాగా మెయ్యాలని చూడటం ఉంది, చూసారా? ఈ టికెట్ల రేట్లు పెంచే విషయము నేను అందుకే చాలా నిర్ద్వందంగా మాట్లాడదలుచుకున్నా. మీకు ఎందుకు ఇంత కక్కుర్తి దేనికి, ఇంత కంగారు దేనికి? 5 షోలు వేస్తారా, 6 షోలు వేస్తారా? సినిమా చూసేదాకా, సినిమా థియేటర్కి రప్పించిందాకా ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ పెట్టి అది చేసి ఇది చేసి హడావుడి చేసి ఒక పాట రిలీజ్ చేసేస్తారు, ఆన్లైన్లో ఒక పాట రిలీజ్ చేసేస్తారు, దీనికి ఇన్ని వ్యూస్ వచ్చినాయి అంటారు. అసలు ఎక్కడ లేని రికార్డులు చెప్తారు. ప్రతి సినిమాకి రికార్డులు ఉంటాయి. అదేంటో అసలు ఈ రికార్డులు మాయాజాలం ఏంటో ఇది బయటికి తీయాలి. ఇది పెద్ద స్కాము ఈ రికార్డులు అనేది. ఈ పాట వ్యూస్ ఇంత వచ్చినాయి, దాని వారం నంబర్ 1 సాంగు, నంబర్ 2 సాంగు, నంబర్ 3 సాంగు. ఇంకా వీళ్ళని సన్నద్ధం చేయడం అనమాట సినిమా చూడడానికి. ఆడికి తినటానికి తిండి ఉంటుందో ఉండదో తెలియదు, కానీ వచ్చి సినిమా చూడాలి. ఏది సింగిల్ స్క్రీన్ టికెట్ కూడా 150 రూపాయలా, 200 రూపాయలా? ఎందుకు ఇవ్వాలండి? నాకు అర్థం కాదు.
ఎంతోమంది థియేటర్ దాకా వచ్చి రేటు చూసి వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారని చెప్పి కొంతమంది థియేటర్ యజమానులు చెప్తుంటే బాధ అనిపిస్తుంది. ఏం సామాన్యుడికి మీరు వినోదాన్ని ఎంత దూరం చేయాలని చూస్తారా? ఇవాళ అసలు సామాన్యుడికి వినోదం ఏముంది చెప్పండి? వాడు సంతోషించడానికి ఒక నాటక వ్యవస్థను మొత్తం మనం తీసి గొయ్యి తీసి గోతులు పాతి పెట్టేశాం. ఇంక వాడు మూసుకుని టీవీ చూడటం తప్పితే ఏమీ లేదు ఇంట్లో కూర్చొని. ఇంకా ఓటీటీలో వచ్చినప్పుడు లేకపోతే దూరదర్శన్ వాడేస్తేనో లేకపోతే ఈటీవీ వాడేస్తేనో చూసుకోవాల్సిందే తప్పితే సినిమా మరి అది సినిమా బాగుందంట, మంచి టాక్ వచ్చిందంట, చూద్దామనే లోపు సినిమా వెళ్ళిపోద్ది. ఎవరో తరుముతున్నట్టు సినిమాలు తీసేస్తారు. ఇవన్నీ జరగటానికి కారణం ఏంటి అంటే రికార్డుల మోత, వసూళ్ళ మోత. ఆ మోత కోసం అని చెప్పి ఫస్ట్ వారం రోజులు పిండేసేయాలి, మొత్తం స్క్వీజింగ్ అనమాట చేసేసేయాలి. అందుకొని టికెట్ రేట్లు పెంచుకుంటున్నారు. అస్సలు ఎవడన్నా కానివ్వండి. అందుకని ఏదైనా సరే మనము పవన్ కళ్యాణ్ మన రాజకీయ స్వజాతి ప్రేమ ఏంటి మీకు? ఎందుకు పెంచాలి? అందుకని ఈ సినిమా రేట్లు విషయం, టికెట్ రేట్లు పెంచే విషయానికి మటుకు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అదొక విషయం. దానికి ఇవాళ కొత్తగా ఆఖరిలో వచ్చిన పవన్ కళ్యాణ్ని నిందిస్తాము అంటే దానికంటే కూడా ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది కాబట్టి ఆయన సినిమా మనిషి అయినా సరే అసలు ఈ టిక్కెట్ల వ్యవహారాన్ని ఆపించాలి, సామాన్యుడు కూడా సినిమాకి వెళ్ళాలి అనేలాగా చెయ్యాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. ఒకటి. ఇంకా రెండోది ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఇది డే 1 నుంచి వివాదాస్పదమేనండి. డే 1 నుంచి వివాదాస్పదమే. ఎందుకంటే 40,000 మందో 30,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు అని చెప్పి అన్నారు. అన్నప్పుడు ఎంత కాలము అనేది ఎక్కడా మెన్షన్ చేయలే. చాలా చాలా ర్యాండమ్గా మాట్లాడేశారు. రాజకీయ నాయకులు ఎప్పుడు ఇట్లా మాట్లాడకూడదు, కొంచెం ఆచితూచి మాట్లాడాలి. పైగా పోని మీరు ఈ కాలం నుంచి ఈ కాలం అనుకున్నారు, ఈ 24 జనవరి నుంచి 25 జనవరి అనుకున్నారు అనుకుందాం. ఈ మధ్యకాలంలో ఇంతమంది అమ్మాయిలు, నేను ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఇంతమంది అమ్మాయిలు తప్పిపోయారు అని అనుకుందాం. అంతకాలంలో కనీసం సగం మంది అయినా అమ్మాయిలు తప్పిపోయినట్లుగా కేసులు నమోదు కావాలిగా పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు ధర్మస్థల విషయంలో కీలకమైన పాయింట్ బయటకు వచ్చింది ఎక్కడంటే, అది జరిగింది అనడానికి ఒక నిపుణుల కమిటీ వేశారు. దాని మీద వేస్తే ఆ నిపుణుల కమిటీ ఏం చేసిందంటే ఆ కాలంలో, ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల కాలంలో ఎన్ని మిస్సింగ్ కేసులు ఉన్నాయి ఆ రాష్ట్రంలో అనేది డేటా తీశారు. ఆ డేటాకి ఇప్పుడు ఎవరైతే ఒక అతను బయటకు వచ్చి పారిశుధ్య కార్మికుడు చెప్తున్నాడో అతను చెప్తున్న సంఖ్యకి సరిపోతుంది దగ్గరగా. అట్లుండాలి ఏదన్నా వ్యవహారం అంటే. ఇక్కడ ఈ విషయంలో అసలు అన్ని మిస్సింగ్ కేసులు ఉన్నాయా? అసలు మిస్సింగ్ కేసులు నమోదైనవన్నీ, పరిష్కారం అయినవన్నీ, పరిష్కారం కానివన్నీ అంటే ఇంటెలిజెన్స్ త్రూ ఇన్ఫర్మేషన్ వచ్చిందనేది నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అని చెప్పాడు ఆయన. సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ త్రూ వచ్చింది అని చెప్పాడు. అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ఈయనకి ఎందుకు ఇచ్చిందండి నేను అడుగుతున్నాను. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్సు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాలి. నీకెంత మోడీ చుట్టమైతే మటుకు నీ చెవులు అన్నీ చెప్తాడా మోడీ? అసలు ఇక్కడ ఈయన మీద కూడా కాదు, ఆ సెంట్రల్ ఇంటెలిజెన్స్ మీద కూడా కేసు పెట్టాలి ఇప్పుడు. అసలు మోడీకి, పవన్ కళ్యాణ్కి ఎందుకు చెప్పారు? ఆయన అప్పుడు కనీసం ఎమ్మెల్యే కూడా కాదు, ఇప్పుడంటే డిప్యూటీ సీఎం. ఆవేళ అది కూడా కాదు కదా. ఎందుకు ఏ హోదాతో ఆయనకి ఇచ్చారు, లీక్ చేశారు మీరు? ఇదే మీరు ఇండియాస్ డాటర్ అని చెప్పి ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేస్తే ఒక ఫారినర్ వచ్చి దాన్ని బ్యాన్ చేస్తారు. భారతదేశం పరువు పోతుంది ఇక్కడ అని, అంతర్జాతీయ స్థాయిలో పరువు తీయడానికి వచ్చింది ఆవిడ అని దాన్ని నిషేధించారు. మరి మీరు ఆంధ్రప్రదేశ్ పరువు మీరు ఎందుకు తీస్తున్నారు మరి పనిగట్టుకుని?
అంటే సౌత్ వాళ్ళు అంటే అంత పిచ్చోళ్ళలా కనిపిస్తున్నారా మీకు? ఎందుకు చెప్పారు అసలు ఆధారాలు లేకుండా? పైగా వాలంటీర్ వ్యవస్థ కారణము అనేది తీసుకుని వచ్చారు. వాలంటీర్ వ్యవస్థలో ఉన్నవాళ్ళు ఎంత బాధపడాలి? ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన ఆయనే కేసు వేశారు. అందుకని మనం మాట్లాడిన మాటలు ఆ క్షణానికి మనకి ఉపయోగపడవచ్చు ఒకానొక సందర్భంలో, కానీ అవే మళ్ళీ మనకి యమపాశాలయ్యి బిగుసుకుంటాయి. ఇప్పుడు ఈ విషయంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పి తీరాల్సిందే. ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వకూడదు. ఉన్న ప్రభుత్వాలని పడగొట్టడానికో, మీరు ప్రభుత్వాన్ని అధికారంలో ఉన్న వాళ్ళని దించాలనుకోవడం తప్పు కాదు. ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళకి దాన్ని తప్పు పట్టట్లా. విధానం తప్పు అంటారు. మార్గాలు ఎంచుకున్న మార్గం తప్పు అంటాను. ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టు? ఇది రాజకీయ పరిణతి ఉన్నవాళ్ళు మాట్లాడరు ఇట్లా. ఆయనకి రాజకీయ పరిజ్ఞానం శూన్యం. ఆయన అలా వచ్చాడు రాజకీయాల్లోకి. అలా ఆయనకు టైం కలిసి వచ్చింది. అట్లా మోడీ గారు దయాదాక్షిణ్యాలు, కరుణ కటాక్షాలు ఆయన పేద ఉన్నంతసేపు ఆయన చేతిలో అధికారం ఉంటుంది. అది చూసి ఆయన ఏమనుకుంటున్నాడు, ఇదంతా ప్రజాబలం అనుకుంటున్నాడు. ఆయనకున్నది ప్రజాబలం కాదు. ఆయన ఒక పరికరంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ గారికి ఉపయోగపడుతున్నాడు. ఆ మోడీకి ఉపయోగపడినన్ని రోజులు ఈయన ఇలాగే వాడతారు. ఈయన వల్ల ఉపయోగం లేదు అంటే తీసి పక్కన పెడతారు. అది ఆయనకు అర్థం కావాలి. ఆయన వాపు చూసి బలుపు అనుకుంటున్నాడు. ఆ వాపు కూడా ఎట్లొచ్చింది? ఇట్లాంటి కథలో కాకరకాయలు చెప్పడం వల్ల వచ్చింది ఆ వాపు. ఆ రోజు నుంచి మేము వ్యతిరేకిస్తున్నాం. మీరు ఇట్లా నోటికొచ్చిన సంఖ్యలు చెప్పడం కరెక్ట్ కాదు. ఏదన్నా ప్రతిదీ డేటా ఉంటుంది. మనకి NCRB ఉంటుందండి, నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ అని ఉంటుందండి. వాళ్ళు ప్రతి సంవత్సరము రికార్డ్ ఇస్తారు. బాలలపైన ఏ విధమైన హింస జరుగుతుంది, ఎంతమంది బాలలు మిస్ అయ్యారు, ఎంతమంది బాలలు దొరికారు, ఏ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది, ఏంటి గతంతో ఎలా ఉంది, ఈ సంవత్సరం ఎలా ఉంది అని పోలీసు చెప్తారు. అది అయిపోయిన తర్వాత సంగతి ఏంటి, మా కుటుంబ హింస ఎలా ఉంది, అలాగే ఉద్యోగస్తుల్లో సంబంధించి ఎలా ఉన్నాయి, హత్యలు ఎన్ని జరుగుతున్నాయి, ఈ హత్యలకి ఏ రకమైన హత్యలు ఇవి, ఇట్లా రకరకాలుగా మనకి ఉంది. ఆ వాళ్ళు ఇస్తారు. ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారు, వాళ్ళ బులెటిన్ రిలీజ్ చేస్తారు. దానికి అనుగుణంగా మనం మాట్లాడాలి తప్పితే మనకి నచ్చినట్లు, మన నోటికి వచ్చినట్టు, మన కల్లో పడినట్లు మనం మాట్లాడితే కరెక్ట్ కాదు. అందుకని రాజకీయ నాయకులు తస్మాత్ జాగ్రత్త. కొంచెం మీరు రికార్డు ప్రకారం మాట్లాడండి. ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ మీరు చెప్పండి. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు మాట్లాడింది రకరకాల ఛానల్స్ ద్వారా కొన్ని కోట్ల మంది చూస్తారు ఇన్ఫర్మేషన్ని. ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియా వచ్చింది. ఇదే వీడియో యూట్యూబ్లో రిలీజ్ అయింది అనుకోండి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చూస్తారు. తెలుగు వచ్చిన ప్రతి వాళ్ళు చూస్తారు. అందరికీ మీరు తప్పుడు సమాచారం ఇచ్చిన వాళ్ళే అవుతారుగా, తప్పుతో పట్టించిన వాళ్ళే అవుతారుగా. అందుకని నాకేమీ పవన్ కళ్యాణ్ మీద ప్రత్యేకంగా పగా కోపం లేదు. కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాలు అంత ఆషామాషి కాదు. ఏదో కూర్చుంటారు కదా పల్లెటూరులో, అరుగుల మీద కూర్చుని, రచ్చబండ్ల మీద కూర్చుని మాట్లాడుకునే స్థాయికి మీరు తీసుకురావద్దు. ఇప్పుడు అక్కడ కూర్చుని మాట్లాడే వాళ్ళ మీద ఎవరి మీద నిఘా ఉండదు, ఎవరు ఆన్సరబుల్ కాదు. వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయరు, వాళ్ళు ఆన్సర్ చెప్పక్కర్లా. కానీ ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు మాట్లాడినప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కాకపోవచ్చు, ఇవాళ ఆ హోదాలో ఉన్నారు కాబట్టి సమాధానం అయితే చెప్పాల్సిందే కదా. ఓకే, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.